ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ప్రభు మనందరిని దీవించునుగాక. దేవుని వాక్యము బహుబలమై అత్యంత శక్తిగలదై ఉన్నది. ఆయన వాక్యము ద్వారా మన జీవితములు కట్టబడుచున్నాయి. ప్రతిరోజు ఉదయము ప్రభు ఆయన బలమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం, నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. దేవుని స్తోత్రం. ఎవరిని నమ్ముకున్నామండి? మనం దేవుని నమ్ముకొని ఉన్నాం. దేవుని మీద ఆధారపడి ఉన్నాం. మనుషులను నమ్ముకోలే, రాజులను నమ్ముకోలే, యెహోవాను ఆశ్రయించి ఉన్నాం. మనం మనుషులను నమ్మి ఎంతగానో చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. ఒక పని జరగాలంటే ఒక వ్యక్తిని నమ్ముతారు, ఒక సహాయం కొరకు ఒక వ్యక్తిని నమ్ముతారు. అయితే దేవుని నమ్ముకుంటే ఎక్కడ కూడా పడిపోమండి. మనిషిని నమ్మినామనుకో, మనకి ఈరోజు ఈ సహాయం చేస్తానంటారు, కానీ నెక్స్ట్ డే కల్లా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేస్తారు. నీకు ఆపద వచ్చిందనుకో, నీ పరిస్థితి దీనహీన స్థితిలో ఉందనుకో, ఎవ్వరూ నీకు సహాయం చేయడానికి రారండి. దేవుడు ఒక్కడే మనకు సహాయానికి కర్త అయి ఉన్నాడు. ఆయన యొద్ద నుంచే మనకు సహాయము వచ్చును. దేవునికి స్తోత్రం. ప్రభువుని నమ్ముకుంటే పడిపోయిన వాడు కూడా లేస్తాడట. దేవునికి వందనాలు. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదని అంటున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున ఈ వాక్యం వింటున్న నీ హృదయముతో ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు దేవుని నిజంగా నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి ఉంటే గనక ఖచ్చితంగా ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. నీ బంధకముల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదని అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా, ఏ బంధకమైనా, ఏ అనారోగ్యమైనా, నీ శత్రువు సైన్యం ఎటువంటి వాడైనా సమస్తము తప్పించి విడుదల చేసి నిన్ను బలపరుస్తాడు. చాలామంది అంటారండి, నేను నీకు ఖచ్చితంగా అండగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎప్పుడు నేను విడిచిపెట్టను, నేను ఏ పరిస్థితిలోనైనా నేను నీకు హెల్ప్ చేస్తాను కదా, నేను ఉన్నా కదా, నీకు ఎందుకు భయం అంటారు. మళ్ళీ దగ్గరి వాళ్ళే. మనం అప్పటి వరకు వారితో మనతో ఉన్నవారే వారితో మనం ఉన్నప్పుడు వచ్చే మాటలే అవి. కానీ ఏ ఒక్కరు కూడా కరెక్ట్ టైంలో, మనం ఆపదలో ఉన్న టైంలో, కరెక్ట్గా మనము భయంకరమైన పరిస్థితుల్లో నిండుగా మునిగిపోతున్న టైంలో మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, మనని మోసం చేసి వెళ్ళిపోతారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు మనిషిని నమ్ముకోలేదు కదా, నువ్వు రాజులను నమ్మలేదు కదా, యెహోవాను ఆశ్రయించి ఉన్నావు కదా, సహాయము యెహోవా దగ్గర నుంచే వచ్చును. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోవిక, నేను తప్పించబోతున్నా. నిన్ను నమ్ముకున్న దేవుడు సజీవుడై ఉన్నాడు, మానవుడు కాదు. దేవుడు మానవుడు కాదు మోసం చేయుటకు. సహోదరి, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరిని నమ్ముకొని ప్రార్థిస్తున్నావు? ఈరోజు ఎంతమందిని నమ్మి మోసపోయినావు నీ సహాయం కొరకు? ఈరోజు సజీవుడైన దేవుని నమ్ముకో. ప్రభు అంటున్నాడు, నువ్వు నా మీద ఆనుకొని ఉన్నావు కదా, నీవు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను నమ్మి ఉన్నావు, నువ్వు ఈరోజు నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నేను నిన్ను తప్పించబోతున్నాను అంటున్నాడు. రాబోతున్న పరిస్థితి నుంచి ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న బంధకం నుంచి ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. రానున్న దుష్ట రాజ్యం సైన్యం నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. నీ శత్రువు నీ కొరకు ఏర్పాటు చేసిన ఒక వల నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. దుష్టుడు చేసిన ప్రతి బంధకము నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. నీ శ్రమల బంధకములో నుంచి, నీ ఆర్థిక ఇబ్బందులో నుంచి ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈరోజు నీ మొరను వింటున్నాడు. మనుషులు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా కొద్దిసేపు మన మాట విని పక్కకు వెళ్ళిపోతారు, కానీ సహకరించరు. అయితే నువ్వు ఏడుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును కూడా లెక్కించి నిన్నొక విలువైన పాత్రగా ప్రభు చూస్తున్నాడు. చాలా మంది దగ్గరికి వెళ్ళి కొంతమంది కష్టం రాగానే చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఫోన్లలో చెప్తూ ఏడుస్తూ ఉంటారు. అయితే వారు ఏడ్చినప్పుడు నువ్వు నీ వైపు చూసి బాధగా చూసి కాసేపు ఉండి వెళ్ళిపోతారేమో, నీ మాటలు విని వెళ్ళిపోతారేమో, కానీ నీ కన్నీటికి కూడా లెక్క ఉండదు. అయితే ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన రక్తముతో మనని కొనుక్కున్నాడు కాబట్టి, మనం వాల్యుబుల్ పర్సన్స్ కాబట్టి దేవుని దృష్టిలో మనం ఏడుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన గవినిలో లెక్కించబడి ఉన్నాయట. ఈరోజు నువ్వు ఎంతసేపు ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నావు సహోదరి?
ఎన్నిసార్లు నీ శ్రమ నుంచి విడుదల చేయమని దేవుని దగ్గర ఏడ్చినావు, దేవుడు అన్నీ లెక్కిస్తున్నాడట. నువ్వు భారముతో చేసిన ప్రార్థనలు చూస్తున్నాడు. నువ్వు భయంకరంగా కన్నీరు విడుచుతూ నువ్వు దేవుని సన్నిధిలో చేసిన గంటలు మూలుగుతూ చేసిన ప్రతి ప్రార్థన విన్నాడు. అందుకే ఈరోజు ప్రభు ఆయన మాటల ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ప్రభు మనని బలపరుస్తున్నాడు. నీవు నా మీద ఆధారపడున్నావు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరములు ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి ఉన్నా నువ్వు పడిపోకుండా నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నా మీద ఆధారపడున్నావు. కాబట్టి నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను నిన్ను తప్పించబోతున్నాను అంటున్నాడు. నేనే నిన్ను విడిపిస్తాను, నేను తప్పిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని దినములు నువ్వు పడిపోకుండా ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నావు. ఇన్ని దినములు నువ్వు ఎక్కడ కూడా చేజారిపోకుండా, దేవుణ్ణి విడిచిపోకుండా, విడనాడకుండా ప్రభుని గట్టిగా ఆయన చేయిని పట్టుకొని ఉన్నావు. కాబట్టి నేను ఇక తప్పించే సమయం వచ్చింది అంటున్నాడు. రాత్రి అంతా కూడా ఏ భయంకరమైన పరిస్థితిలో ఉండి ఏడుస్తూ, ఎలా రేపు ఉదయం తెల్లారితే ఈ శ్రమ నుంచి నేను ఎలా బయటపడాలి, ఎలా ఈ భారమైన స్థితిని విడిపించుకోవాలనుకున్నావేమో. అందుకే ప్రభు ఆయన అద్భుతమైన మాటల ద్వారా, ఆయన అమూల్యమైన ప్రేమ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నేను తప్పిస్తా, భయపడకో. నీ శత్రువు నీ కొరకు పొంచి ఉన్నాడా, అయితే వాడి చేతిలో నుంచి నేను విడిపించి తప్పించబోతున్నాను అంటున్నాడు. నీ శ్రమ, నీ సమస్య నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. నిన్ను అసలు ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుందేమో నీ ఇంట్లో ఉన్న శ్రమ. అయితే ఆ శ్రమను విర్రగొట్టి నిన్ను ఆ బంధకం నుంచి తప్పించి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయనకు మనం అంటే ఎంతో ఇష్టం. చాలామంది మనుషుల్ని ఆనుకుంటున్నారండి. దేవుణ్ణి ఆనుకో, దేవుని వైపు తిరుగు. ప్రభువుని చూస్తే ఖచ్చితంగా నిలబడతావు. ఎన్నిసార్లు నువ్వు దూరంగా వెళ్ళిపోయి పడిపోయినా, పదే నువ్వు పడినా పలుమార్లు ఆయన హస్తాన్ని ఇచ్చి పైకి లేపి నీ మీద ప్రేమతో ఇంకా నీ వైపు ఆశగా ఆయన కనుచూపులు ఎదురు చూస్తున్నాయి. సహోదరి, ఇంకా నా కుమార్తె, ఇదిగో నా గాయములను చూడు, నా ఒంటి మీద ఉన్న ప్రతి గాయము నీ కొరకే అంటున్నాడు ప్రభు. ఆ సిలువలో పడిన ప్రతి వేదనంతా నీ కొరకే. నువ్వు ఎవరిని నమ్మకు, నువ్వు లోకంలో పడిపోకు, దుష్టుని వలలో చిక్కకు. నేను నీకోసం ఉన్నాను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు సరే, నా యుద్ధకు రా, నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే నువ్వు నా మీద ఆధారపడితే నిన్ను విడిపించగల శక్తి నాకుందంటున్నాడు. ఈ లోకములో, ఈ సృష్టిలో సమస్తం ఆయనకు సాధ్యమే. ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. నువ్వు ఎటువంటి భీకరమైన శ్రమలలో ఉన్నా, ఎటువంటి బహు భయంకరమైన బంధకములలో ఉన్నా, నిన్ను విడిపించగల శక్తి మన దేవాది దేవుడైన యేసయ్యకున్నది. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇక నీకు ఆప్షన్ లేదు. ఆ శ్రమకు ఎటువైపు చూసినా అసలు పరిష్కారమే లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో నా దగ్గరుందా పరిష్కారం. ఇదిగో ఆ బంధకం, ఆ భీకరమైన పోరు నుంచి నిన్ను తప్పించబోతున్నాను అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు నిజంగా నీ హృదయంలో గనక ఈ వాక్యము దేవుడు మాట్లాడితే, ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని పెట్టు. ఖచ్చితంగా నువ్వు రిసీవ్ చేసుకుంటుండగానే నీ పరిస్థితి నుంచి నిన్ను తప్పించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను నెమ్మదిపరిచి, నిన్ను ప్రశాంతపరిచి, నిన్ను దీవించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు ఏ పరిస్థితులలో ఉన్నారు, వారి స్థితిగతుల నుంచి వారిని తప్పించి, వారిని ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.